Hi guys, this is Heba Patel. Congratulations to Volga Media for 17 million subscribers. Please do subscribe to Volga videos. సో ప్రతి ఒక్కరు ప్రాబబ్లీ అనుకుంటారు అది చిన్న సినిమా అయి ఉండొచ్చు లేకపోతే కొత్త వాళ్ళ సినిమా బాగుంటుంది అలాంటి వాడికి చెప్తున్నారు. సినిమా అయితే అదిరిపోయిందండి అండ్ ఎస్పెషల్లీ యూత్ మీకైతే చాలా బాగా కనెక్ట్ అవుతుంది అండ్ సోలో బాయ్ అనగానే చాలా థాట్స్ వస్తుంది ఏముండొచ్చు అనేసి. బట్ సినిమా చూస్తేనే తెలుస్తుంది సోలో బాయ్ టైటిల్ ఎందుకు పెట్టారు అనేసి. అండ్ ఫుల్ సినిమా ఇంత తొందరగా అయిపోయిందని అనిపించింది. అండ్ ఎస్పెషల్లీ గౌతమ్ ని బిగ్ బాస్ లో వేరే వర్షన్ లో చూసాము. యాజ్ సినిమా పర్ఫార్మెన్స్ లో అయితే అదరగొట్టాడు నిజంగా. చాలా అంటే చాలా బాగుందండి సినిమా. నిజంగా ఎవరైతే చూడకపోతే డెఫినెట్లీ ఒక మంచి సినిమాని మిస్ అవుతారు. అండ్ ఎస్పెషల్లీ యూత్ మీకైతే చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అంటే అన్నీ ఉంది ఇందులో, మెసేజ్ ఓరియంటెడ్ ఉండొచ్చు, ఫ్యామిలీ ఉండొచ్చు, ఫన్ అండ్ దాంతో పాటు లవ్, ఎమోషన్స్, ఎవ్రీథింంగ్ ఒక మిక్స్ అనేది చెప్పొచ్చు. సో కాబట్టి దయచేసి అందరూ థియేటర్కి వచ్చి సినిమాని చూడండి. చాలా 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 బాగుంది. అండ్ గౌతమ్ బాబు అయితే అదరగొట్టారు సార్, ఆల్మోస్ట్ సక్సెస్ కొట్టేశారు. కంగ్రాట్స్, అసలు సూపర్ సినిమా అండి. దయచేసి ఒక రిక్వెస్ట్ ఏంటంటే అసలు నిజంగా చెప్పాలి అంటే సోలో బాయ్ సాంగ్ రాగానే థియేటర్ లో అసలు జనాలు ఎంత ఎంజాయ్ చేశామంటే నిజంగా అరే ఇది గౌతమేనా అని అనిపించింది మనకైతే. ఏ ఒక్క హ్యాంగిల్ లో కూడా అరే అసలు వాడికి డాన్స్ కొంచెం పర్సెంట్ కూడా మిస్ చేయలేదు అనమాట. డెఫినెట్లీ మీరు చూస్తే మాకు చెప్పడం కన్నా మీకు తెలిసిపోతుంది. ఇట్ ఇట్ అమేజింగ్ అండి. గౌతు యువర్ రాక్ రా, సూపర్. సినిమా చాలా బాగా వచ్చింది, ఆడియన్స్ కి చాలా నచ్చుతుంది. ఇంకా మార్నింగ్ షోస్ కూడా పడలేదు, ఇది ప్రీమియర్ షో మాత్రమే. ప్రీమియర్ షోకి ఇంత బజ్ వచ్చిందంటే థియేటర్ లో ఆడియన్స్ లిటరల్లీ లైక్, ఎందుకంటే మేము మిడిల్ క్లాస్ పీపుల్ ని పిలిచి, మాకు సంబంధం లేని వాళ్ళని కూడా ఎంతో మందిని పిలిచి లైక్ చూపించిన సినిమా. వాళ్ళు లైక్ ఎన్నో పాయింట్స్ దగ్గర వాళ్ళకి హై వచ్చి లైక్ దే ఆర్ లైక్ క్రయింగ్, దే ఆర్ లైక్ లాఫింగ్, దే ఆర్ షౌటింగ్. సో ఒక చిన్న సినిమాకి ఇంత గ్రేట్ ఆదరణ లభించడం అన్నది నాకు అదే సక్సెస్ నాకు. సో ప్లీజ్ మీరు ప్రతి ఒక్క ఆడియన్స్ రివ్యూ తీసుకోండి. మీడియా వాళ్ళు మీరు కూడా 100% చూడండి సినిమా చూడకుండా మాత్రం రివ్యూ ఇవ్వకండి. సినిమా చూడండి, మీకు అర్థమవుతుంది సినిమా. ఇది మీ కథ, నా కథ కాదు. గౌతమ్ గారు కాదు హీరో దీంట్లో, మీ అందరి కథ ఇది. మీరు హీరోల సినిమాలు మిమ్మల్ని మీరు చూసుకుంటారు. థ్యాంక్ యూ. And I think it will touch all the hearts of urban youth. ఎందుకంటే a lot of I mean you can see the workforce are from the middle class. సో ఇందులో చాలా నేర్చుకునే విశేషాలు చాలా ఉన్నాయి. అండ్ ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే ఇందులో హీరో అతని ఓన్ స్టోరీ గౌతమ్ కృష్ణ. ఐ కంగ్రాచులేట్ హిమ్ ఫర్ కమింగ్ అవుట్ విత్ అ వెరీ హార్ట్ టచింగ్ అండ్ రియలిస్టిక్ స్టోరీ. ఇందులో ఏంటంటే ఒక డిఫీట్ని ఎలా సక్సెస్ఫుల్ చేయొచ్చు, లైఫ్లో మనం ఒక నెగటివ్ ఆస్పెక్ట్ని ఎలా పాజిటివ్ చేసుకుని వీ కెన్ బికమ్ సంథింగ్, ఐ మీన్ వీ కెన్ అచీవ్ అవర్ గోల్స్. సో ఇందులో చాలా క్లియర్ కట్గా చూపించారు. అండ్ మొత్తం ఫ్యామిలీస్ వచ్చి చూడొచ్చు ఈ మూవీ. నేను ఇందులో చేయలేదు, బట్ ఐ హ్యావ్ కమ్ యాజ్ అ గెస్ట్ టు వాచ్ దిస్ మూవీ. థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్ సతీష్, సెవెన్ హిల్స్ సతీష్ గారు. సాంగ్స్ చాలా బాగుంది, ఎస్పెషలీ సోలో బాయ్ సాంగ్, యునో ద మెయిన్ సాంగ్ చాలా బాగుంది. ఆ నంబర్ 2 సాంగ్స్ అది నాకు చాలా నచ్చాయి. హీరోయిన్స్ ఇద్దరు చాలా బాగా చేశారు. అందులో ఒక హీరోయిన్ శ్వేతా అవస్థి, ఆమెతోటి నేను చేశాను మెరిసే అన్న మూవీ. దట్ ఈస్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్ మూవీ. తప్పకుండా చూడండి, చూడకపోతే. అది ఐ థింక్ కరోనా టైంలో అందులో నేను హీరో మదర్గా చేశాను ఆ మూవీలో. సో అప్పుడు ఈ అమ్మాయి కాంబినేషన్స్ యూత్కి అదే మెసేజ్ ఇస్ అ వెరీ పాజిటివ్ మెసేజ్. ఏంటంటే ఒక డిఫీట్ని మనం ఎలాగ సక్సెస్ఫుల్గా అంటే డిఫీట్లా కోల్పోకుండా, మనం ఏదో డిప్రెషన్లో వెళ్ళిపోకుండా. చాలామంది ఇప్పుడు మనం రోజు న్యూస్ పేపర్స్ స్టోరీస్ చూస్తూనే ఉన్నాం, ఎలాగా ఫెయిల్ అయిపోయిన వాళ్ళు స్ట్రేట్ వెళ్ళి సూసైడ్ చేసేసుకుంటున్నారు. దట్ ఈస్ నాట్ ద వే. సో యూత్ చూడవలసిన సినిమా. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమా గురించి మా ప్రొడ్యూసర్కి కృతజ్ఞతలు చెప్తూ, ఇంత మంచి సినిమా చేసినందుకు మా సత్యసారి గారికి ప్రమోట్ చేయాల్సిందిగా కోరుకుంటూ, ఈ సినిమా హైలైట్గా ఉంది. అదేవిధంగా ఈ సినిమాని నిర్మించిన డైరెక్టర్ గారికి స్పెషల్ థ్యాంక్ యూ చెప్పాల్సిందిగా కోరుతాం. అందరు యూత్ చూడవలసిందిగా ఈ సినిమాని పెద్దది చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఏం చెప్పాలి? ఏంటి థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మూవీ అందరూ బాగుందంటున్నారు, వెరీ హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. యునానిమస్ రిపోర్ట్, చాలా మంచి సినిమా అవుద్దని అందరూ చెప్తున్నారు. ఫ్రెండ్స్ అంతా చూసిన వాళ్ళు కూడా వెరీ హ్యాపీ ఉన్నారు. ఐఎమ్ ఆల్సో వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ మీడియా.
థ్యాంక్ యూ 24 క్రాఫ్ట్స్ కష్టపడి మాకు మా టీం అందరికీ ఈ సక్సెస్ మా టీం అందరికీ నేను మనస్ఫూర్తిగా ఇచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నైస్ ఫిల్మ్. ఓకే, ఒక బంచ్ ఆఫ్ యాక్టర్స్ అందరినీ ఇంట్రడ్యూస్ చేసినట్టు అవుతుంది. వెల్ మేడ్ ఫిల్మ్. ఓకే, నవీన్ కుమార్ చాలా బాగా చేశారు. ఐ థింక్ గౌతమ్ కృష్ణ ఈజ్ అ న్యూ హీరో. మనకి శ్వేత అశ్విని తను హీరోయిన్. ఫిల్మ్ ఈజ్ వెరీ నైస్ ఫిల్మ్. ఓకే, యూత్ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. వెరీ క్లీన్ అండ్ నీట్ ఫిల్మ్. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అందరు కూడా చూడొచ్చు. సోలో బాయ్ టైటిల్ సాంగ్ అయితే చాలా బాగుంది. ఈవెన్ ఫైనల్ కూడా సాంగ్ వస్తుంది. ఇట్ ఈస్ యూత్కి చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. యూత్ మస్ట్ వాచ్ ద ఫిల్మ్. ఓకే, ఇట్స్ ఏ ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి మనము ఎంకరేజ్ చేయాలి. ఓకే, రేటింగ్ ఐ కెన్ సే 4/5. రైట్, అందరూ ఆడియన్స్ లో నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. గట్టిగా హిట్ కొడతాం భయ్యా సోలో బాయ్ సినిమాలో చాలా మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమాకి కనెక్ట్ అవుతారు. ముఖ్యంగా 17 years నుంచి 70 years వరకు ప్రతి ఒక్కళ్ళకి ఈ సినిమా నచ్చుతుంది. తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Hello, Nenu mi Ruksha Dhillon. Congratulations to Volga Videos. Volga Videos ki congrats andi. Congratulations to 17 million subscribers of Volga Videos. Congratulations to the whole team. Congratulating Volga Videos on that. Inga many more subscribers your way and meer ilane entertain chestunde mammani. Thank you.